Hello aspirants, welcome to Epitome IAS Academy. This is Mansoor. సో జూన్ 9న జరగబోయే టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఇది ఒక చక్కని వీడియో అమ్మ. అండ్ ఈ వీడియోలో మనం ఏం కవర్ చేస్తున్నాము అంటే ఈ వీడియోలో మనం ప్లేసెస్ ఇన్ న్యూస్ని మనం కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్లేసెస్ అండ్ న్యూస్ని మనం 3 విధాలుగా కవర్ చేస్తాం. ఒకటి వరల్డ్కి సంబంధించిన ప్లేసెస్, 2 ఇండియాకి సంబంధించిన ప్లేసెస్, అండ్ 3 తెలంగాణకి సంబంధించిన ప్లేసెస్. ఏవైతే కరెంట్ అఫైర్స్లో ఉన్నాయో ఆ కరెంట్ అఫైర్స్లో ఉన్న ప్లేసెస్ అన్నిటిని కూడా పిక్ చేసుకొని ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్లేసెస్ ఇన్ న్యూస్ అనే టాపిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు 2022లో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ తీసుకున్నా, అలాగే 23లో జరిగిన ప్రిలిమ్స్ పేపర్ ఒకసారి చూసినా కానీ మీకు ఎలా కాదనుకున్నా ఒక 5 నుంచి ఒక 7 క్వశ్చన్స్ వరకు మనకి ప్లేసెస్ ఇన్ న్యూస్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనకి కనిపిస్తాయి. ఎయిదర్ డైరెక్ట్గా కానీ ఆర్ ఎల్స్ ఇండైరెక్ట్గా కానీ కనిపిస్తాయి. కాబట్టి ఈ ప్లేసెస్ ఇన్ న్యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ వరల్డ్ ప్లేసెస్ ఇన్ న్యూస్ కంటే కూడా ప్లేసెస్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో ఇవాళ మనం వీడియోలో ఏం చేద్దాము అంటే ఫస్ట్ మనం వరల్డ్ ప్లేసెస్ చూద్దాం. ఓకే, ప్రపంచం మొత్తం మీద లాస్ట్ 1 ఇయర్లో ఏ ప్లేసెస్ అనేవి న్యూస్లో ఉన్నాయి, అండ్ ఆ ప్లేసెస్ యొక్క జాగ్రఫికల్ లొకేషన్స్ ఏంటి, అండ్ ఆ ప్లేసెస్ చుట్టూ ఏమైనా సముద్రాలు ఉన్నాయా, అండ్ ఆ ప్లేసెస్లో మనకి ఏమైనా హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ కనిపిస్తున్నాయా, ఆర్ ఎల్స్ ఆ ప్లేసెస్లో ఏమైనా మనకి ఇంపార్టెంట్ రివర్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు ద టాపిక్ నెంబర్ 1. సో ఇఫ్ యూ సీ ద టాపిక్ నెంబర్ 1, మనం ఫస్ట్ పిక్ చేసుకున్న టాపిక్ ఏంటయ్యా అంటే మెకాంగ్ రివర్. పేరు ఎక్కడో విన్నట్టే ఉంటుంది. ఈ మెకాంగ్ రివర్ అనేది మనకి ఏషియన్ కాంటినెంట్లో కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే ఎక్కడ కనిపిస్తుందమ్మా మనకి వియత్నాం, తర్వాత కంబోడియా, థాయిలాండ్, లావోస్ అండ్ చైనా కంట్రీలో మనకి ఈ మెకాంగ్ రివర్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు ఈ మెకాంగ్ రివర్ గురించి కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉంది. ఇఫ్ యూ సీ ద కంటెక్స్ట్, జనరల్గా ఏమైందంటే ఈ వియత్నాం ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ ద ఫేసింగ్ ఎ సాల్ట్ వాటర్ సీప్ ఇంటూ మెకాంగ్ డెల్టా రీజియన్. అంటే ఏంటి, జనరల్గా ఈ మెకాంగ్ రివర్ ఏదైతే ఉందో ఇది మనకి సౌత్ చైనా సీలో వెళ్ళి కలుస్తుంది అనమాట. అండ్ ఈ సౌత్ చైనా సీలో కలిసే ప్లేస్ ఏదైతే ఉంటుందో దానికంటే కొద్దిగా ముందు ఒక డెల్టాని ఇది ఫామ్ చేస్తుంది. సో ఫార్మేషన్ ఆఫ్ డెల్టాస్ గురించి మన క్లాస్లో నేర్చుకుంటాం. డెల్టాస్ ఎక్కడ ఫామ్ అవుతాయి, ఎందుకు ఫామ్ అవుతాయి అని. ఓకే, సో ఈ మెకాంగ్ రివర్ కనుక చూస్తే మనకి ఇక్కడ ఈ సౌత్ చైనా సీలో ఎక్కడైతే కలుస్తుందో ఇక్కడ మనకి ఒక డెల్టా ఫామ్ చేస్తుంది. ఆ డెల్టాని మనం మెకాంగ్ డెల్టా అని చెప్పి పిలుస్తాం. సో ఇప్పుడు ఈ మెకాంగ్ డెల్టాలో ఏమవుతుంది, ఇన్ జనరల్గా మనకి వాటర్ ఫ్లో అనేది త్రూ రివర్స్ నుంచి సీస్లోకి వెళ్తుంది. కొన్నిసార్లు మనకి సముద్రంలో నుంచి రివర్లోకి వాటర్ వెనక్కి వస్తుంటాయి. దాన్ని మనం బ్యాక్ వాటర్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ మెకాంగ్ డెల్టాలో ఏమవుతుందంటే సముద్రంలో ఉన్న సాల్ట్ వాటర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ ఇన్ టు దిస్ మెకాంగ్ డెల్టా జోన్. సో ఎప్పుడైతే సాల్ట్ వాటర్ వచ్చేస్తుందో అక్కడ ఆటోమేటిక్గా అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీకి ఇట్ ఈస్ కాజింగ్ సమ్ హార్మ్. కాబట్టి ఈ ఇష్యూ మీద మనకి ఈ కరెంట్ అఫైర్స్లో ఈ రివర్ గురించి మెన్షనింగ్ చేయటం జరిగింది. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మెకాంగ్ డెల్టా రీజియన్ని మనం ఏమని పిలుస్తామంటే వియత్నామ్స్ రైస్ బౌల్ అని చెప్పి పిలుస్తాం. ఎందుకు, బికాస్ ఇన్ జనరల్గా ఈ డెల్టా రీజియన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ హైలీ ప్రొడక్టివ్ జోన్ అని చెప్పి మనం చదువుకుంటాం. అంటే ఏంటి, కంపారిటివ్లీ మనకి ఇక్కడ న్యూట్రియంట్స్ ఎక్కువ దొరుకుతాయి. ఈ రిచ్ సాయిల్లో మనకి న్యూట్రియంట్ రిచ్ సాయిల్ అనేది మనకి ఆ డెల్టా ఏరియాలో కనిపిస్తుంది. ఎందుకు డెల్టా ఏరియాలో మనకి న్యూట్రియంట్స్ ఎక్కువ కనిపిస్తాయి, బికాస్ మనకి డెల్టా ఫార్మేషన్లో కనుక చూసుకుంటే ఈ డెల్టా అనేవి ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకి ఏవైతే రివర్ నుంచి వస్తున్న అలూవియల్ శాండ్స్ కానీ అలూవియల్ డిపాజిట్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడికి వచ్చి డిపాజిట్ అయిపోతాయి. అండ్ అలా డిపాజిట్ అయిన దాంట్లో మనకి ఇన్ జనరల్గా మనకి న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. పాయింట్ అర్థమైందా? రైట్. నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే ఇంకా ఈ మెకాంగ్ రివర్ చుట్టూ ఏమైనా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయా? ఎస్, ఈ లావోస్ ఏదైతే కంట్రీ ఉందో ఎక్కడ ఉంటుందమ్మా లావోస్? ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, లావోస్ అనేది మనకి వియత్నాం, బర్మా అండ్ థాయిలాండ్ మధ్యలో ఉంటుంది. ఎక్కడ? దిస్ ఈజ్ లావోస్.
ఎక్కడ ఉంటుంది? ఇక్కడ వియత్నాం ఉంది, బర్మా ఉంది, థాయిలాండ్ ఉంది, అండ్ కింద కంబోడియా ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న రీజియన్ ఏదైతే ఉందో దిస్ ఈస్ లావోస్ కంట్రీ. అండ్ ఈ లావోస్ కంట్రీలో మనకి ఈ మెకాంగ్ రివర్ అనేది ఫ్లో అవుతుంది. అండ్ ఈ ఫ్లో అవుతున్న మెకాంగ్ రివర్ చుట్టుపక్కల మనం అబ్జర్వ్ చేస్తే ఈ లావోస్ కంట్రీలో మనకి ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది కనిపిస్తుంది. ఆ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏంటి? లాంగ్ ప్రభాంగ్. ఏంటది? లాంగ్ ప్రభాంగ్ అనే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది లావోస్లో కనిపిస్తుంది. పాయింట్ అర్థమవుతుందా? సో ఇది కూడా సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి రిమెంబర్డ్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఈ మెకాంగ్ రివర్ అనేది ఎన్ని కంట్రీస్ నుంచి పాస్ అవుతుంది? సో ఇక్కడ మనం మ్యాప్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ జనరల్గా ఈ మెకాంగ్ రివర్ యొక్క ఆరిజినేషన్ మనకి ఎక్కడ ఉంటుందయ్యా అంటే మనకి టిబెట్లో మనకి హిమాలయన్ గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో ఈ టిబెటియన్ గ్లేషియర్స్లో దీని యొక్క ఆరిజినేషన్ ఉంటుంది. ఆ తర్వాత టిబెట్ నుంచి ఆరిజినేట్ అయిన ఈ మెకాంగ్ రివర్ ఫస్ట్ చైనాలో ఎంటర్ అవుతుంది. చైనా తర్వాత మనకి ఇక్కడ లావోస్ అండ్ బర్మా మధ్యలో ఏదైతే జోన్ ఉందో అక్కడ ఎంటర్ అవుతుంది. అండ్ దాంతోపాటు దాని తర్వాత థాయిలాండ్లో ఎంటర్ అయ్యి మళ్ళీ లావోస్లో ఎంటర్ అవుతుంది. మళ్ళీ లావోస్ నుంచి థాయిలాండ్, దాని తర్వాత మనకి చివరిగా కంబోడియా, ఆ తర్వాత మనకి ఎట్ ద ఎండ్ సముద్రంలో కలిసే ముందు మనకి ఈ వియత్నాంలో ఎంటర్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మెకాంగ్ రివర్ ఏదైతే ఉందో ఈ మెకాంగ్ రివర్ అనేది ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ బౌండరీ ఫర్ సమ్ కంట్రీస్. ఏ కంట్రీస్కి ఇది బౌండరీ లాగా పనిచేస్తుంది? మ్యాప్లో చూస్తే మనకి ఈ బర్మాకి లావోస్కి మధ్యలో ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ బౌండరీ, అండ్ థాయిలాండ్ లావోస్కి మధ్యలో కూడా ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ బౌండరీ. పాయింట్ అర్థమవుతుందా? సో ఈ రివర్ ఏదైతే ఉందో దీన్ని ఇన్ షార్ట్గా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే దిస్ మెకాంగ్ రివర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ అన్ ట్రాన్స్ బౌండరీ. పాయింట్ అర్థమవుతుందా? ఒకవేళ స్టేట్మెంట్లో ఈ పాయింట్ ఇచ్చినా కానీ యూ షుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ దట్ పాయింట్. ఓకే, రైట్. ఆ తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఆ తర్వాత ఇంకా పాయింట్స్ ఏమైనా ఉన్నాయా గుర్తుపెట్టుకోవాల్సినవి అంటే ఎస్, ఇందాక నేను చెప్పినట్టు ట్రాన్స్ బౌండరీ రివర్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా ఆరిజినేటింగ్ ఇన్ గ్లేషియర్స్ ఆఫ్ టిబెట్ అండ్ డ్రైన్స్ ఇన్ సౌత్ చైనా సీ. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన పాయింట్. అండ్ ఈ రివర్ ఫ్లో అయ్యే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి థియరిటికల్గా గుర్తుపెట్టుకోవడానికి అస్సలు ట్రై చేయొద్దు. ఎందుకు? మనం ఎంత గుర్తుపెట్టుకున్నా అవి గుర్తుండవు. సో గుర్తుపెట్టుకోవడానికి బెస్ట్ వే ఏంటంటే పక్కన ఈ పిక్చర్ ఏదైతే ఉందో దీన్ని మెమరైజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఈ మెకాంగ్ రివర్ అనేది ఆరిజినేటింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? టిబెటియన్ గ్లేషియర్లో ఉంటుంది. అండ్ కింద ఎక్కడ డ్రైన్ అవుతుంది? మనకి వియత్నాంలో ఈ మెకాంగ్ డెల్టా తర్వాత సౌత్ చైనా సీలోకి డ్రైన్ అవుతుంది. అండ్ మధ్యలో ఏ కంట్రీస్ ఉంటాయి? ఫస్ట్ చైనా ఉంటుంది. చైనా తర్వాత మనకి బర్మా యాజ్ వెల్ యాజ్ లావోస్ బౌండరీలో ఉంటుంది. ఆ తర్వాత థాయిలాండ్లోకి వస్తుంది. అగైన్ థాయిలాండ్ నుంచి లావోస్కి వెళ్ళి మళ్ళీ సేమ్ అదే రూట్ ఫాలో అయ్యి కంబోడియా అండ్ అగైన్ వియత్నాంలోకి వచ్చేస్తుంది. ఈ పిక్చర్ని చూసి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో జాగ్రఫీ ఎప్పుడు కూడా త్రూ పిక్చర్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చాలా క్లాసెస్లో ఇది చెప్పడం జరిగింది. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ టు బీ నోటెడ్ ఈస్ ఇండోనేషియా. ఇండోనేషియా గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం? జనరల్గా లాస్ట్ ఇయర్ కనుక మనం గమనిస్తే యూజువల్లీ మన ఇండియా అనేది చాలా కంట్రీస్తో మనకి బైలేటరల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ మనకున్న 196 కంట్రీస్లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దాదాపు ఒక 180 కంట్రీస్తో మనకి మంచి రిలేషన్స్ ఉంటాయి. పాకిస్తాన్తో పక్కన పెట్టండి. ఓకే, ఈ ఎప్పుడైతే డిప్లొమాటిక్ రిలేషన్స్ గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నామో ఇక్కడ ఇండోనేషియాతో మనకి ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్ స్టార్ట్ అయ్యి దాదాపు 75 ఇయర్స్ అయింది. సో 2023 అనేది ఇట్ వాస్ 75th ఇయర్. కాబట్టి ఈ ఇండోనేషియాకి సంబంధించి కొద్దిగా ఇంపార్టెన్స్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఇండోనేషియా గురించి ఎప్పుడైతే మనం చదువుతున్నామో ఆర్ఎల్స్ ఏ కంట్రీ గురించి మనం అయితే చదువుతున్నామో ఫస్ట్ దాని క్యాపిటల్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇండోనేషియా క్యాపిటల్ ఏంటి? జకార్తా. చిన్నప్పుడు మనం 10th క్లాస్లో ఓకే, మీరు ఇంకా సిబిఎస్ఈ సిలబస్ ఆర్ ఐసిఎస్ఈ సిలబస్ అంటే మీ ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లోనే చదువుకొని ఉంటారు కంట్రీస్ దాని యొక్క క్యాపిటల్స్. ఓకే, ట్రై టు రివైజ్ దోస్ క్యాపిటల్స్. రైట్. తర్వాత ఈ ఇండోనేషియా ఐలాండ్ కనుక మనం గమనిస్తే ఇక్కడ ఏదైతే డార్క్గా ఉందో దిస్ ఈజ్ ఇండోనేషియన్ కంట్రీ. సో ఇఫ్ యూ సీ ఇక్కడ ఈ మ్యాప్లో చూడంగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏదైనా కంట్రీకి బౌండరీస్ అనేవి ఉంటాయి. ఏంటవి? బౌండరీస్ ఉంటాయి. బౌండరీస్ అంటే
అండ్ ఈ బౌండరీస్లో కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ బౌండరీస్ ఉంటాయి. ఒకటి మ్యారిటైమ్ బౌండరీ ఉంటుంది, ఇంకోటి ల్యాండ్ బౌండరీ ఉంటుంది. మ్యారిటైమ్ బౌండరీ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఏదన్నా ఒక కంట్రీతో మనం సముద్రాన్ని కానీ షేర్ చేసుకుంటూ ఉంటే దాన్ని మనం మ్యారిటైమ్ బౌండరీ అని చెప్పి పిలవచ్చు. ఆర్ఎల్స్ డైరెక్ట్గా ల్యాండ్ కనుక మనం షేర్ చేసుకుంటూ ఉంటే దాన్ని మనం ల్యాండ్ బౌండరీ అని చెప్పి పిలుస్తాం. సో ఇక్కడ మ్యాప్లో మనం గుర్తుపెట్టాల్సింది ఏంటంటే, సో ఎప్పుడైతే మనం ఇండోనేషియన్ ఐలాండ్స్ ఆర్ ఇండోనేషియా గురించి మాట్లాడుతున్నామో, ఇఫ్ యు సీ మనం ఇటువైపు నుంచి వెళ్దాం, ఈస్ట్ నుంచి వెళ్దాం, ఇక్కడ ల్యాండ్ బౌండరీస్ మనకి ఏం కనిపిస్తుంది? ఈస్ట్న మనకి పపువా న్యూ గునియా అనేది ఒకటి కనిపిస్తుంది. అండ్ అలాగే కొద్దిగా ఇటువైపు వెళ్తే ఈస్ట్ తైమూర్ అని చెప్పి ఇంకోటి కనిపిస్తుంది. అండ్ కొద్దిగా ఇటువైపు మూవ్ అయితే మనకి మలేషియా అనేది వన్ ఆఫ్ ద ల్యాండ్ బౌండరీ. అండ్ ఈ 3 కంట్రీస్ మాత్రమే మనకి ఇండోనేషియాకి ల్యాండ్ బౌండరీస్ ఉంటాయి. అండ్ మిగిలిన కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటితో మనకి ఏ టైప్ ఆఫ్ బౌండరీ ఉంటుంది? మ్యారిటైమ్ బౌండరీ ఉంటుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఈ ఆస్ట్రేలియా ఏదైతే ఉందో ఈ ఆస్ట్రేలియాతో ఇండోనేషియాకి ఇట్ ఈస్ హ్యావింగ్ మ్యారిటైమ్ బౌండరీ. అండ్ దాంతోపాటు ఇంకా ఏ కంట్రీస్తో మ్యారిటైమ్ బౌండరీ ఉంటుంది? ఇటువైపు చూస్తే ఫిలిప్పైన్స్తో ఉంటుంది. అండ్ పైన ఇటువైపు కనుక చూస్తే మనకి సింగపూర్తో మ్యారిటైమ్ బౌండరీ ఉంటుంది. అండ్ ఇండియాతో కూడా మలేషియాకి మ్యారిటైమ్ బౌండరీ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ వరకు మనకి ఇదేంటి? ఇండోనేషియా. సో కాబట్టి ఇండియాకి ఇండోనేషియా కూడా మనకి మ్యారిటైమ్ బౌండరీ అనేది ఉంటుంది. సో దాంతోపాటు ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఇండోనేషియన్ ఐలాండ్స్ వేర్ ప్రెసెంట్ ఇన్ కన్ఫ్లూయెన్స్ ఆఫ్ 3 మేజర్ ప్లేట్ బౌండరీస్. ఏంటవి? ఒకటి ఇండో ఆస్ట్రేలియన్ న్యూజిలాండ్ ప్లేట్, ఇంకో బౌండరీ ఏంటంటే మనకి యురేషియన్ ప్లేట్ పైన ఉంటుంది. అండ్ ఇటువైపు ఎంటైర్లీ మనకి కాంటినెంట్ ప్లేట్ ఉంటుంది. ఏంటో కాంటినెంట్? పసిఫిక్ ప్లేట్. పాయింట్ అర్థమైందా? దాంతోపాటు చిన్న చిన్న బౌండరీస్ ఏవి? ఫిలిప్పైన్ అనేది కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మైనర్ ప్లేట్. సో జనరల్గా మనం మాట్లాడేటప్పుడు మేజర్ ప్లేట్స్ గురించి మాట్లాడుకుంటాం. అండ్ ఇఫ్ యూ ట్రై టు రిమెంబర్, మనకి మొత్తం 7 మేజర్ ప్లేట్స్ ఉంటాయి. ఆ 7 మేజర్ ప్లేట్స్ ఏంటి? ఫస్ట్ అమెరికన్ ప్లేట్స్ 2, నార్త్ అమెరికా సౌత్ అమెరికా ప్లేట్. దాని తర్వాత కింద అంటార్క్టికా ప్లేట్. అండ్ ఇటువైపు కొద్దిగా రాగానే మనకి ఆఫ్రికన్ ప్లేట్ ఉంటుంది. దానిపైన యురేషియన్ ప్లేట్ కనిపిస్తుంది. అండ్ ఇటువైపు కొద్దిగా యురేషియాకి కిందకి చూస్తే కనుక ఇండో ఆస్ట్రేలియన్ న్యూజిలాండ్ ప్లేట్ కనిపిస్తుంది. అండ్ ఇటువైపు దానికి ఈస్ట్ సైడ్ వెళ్తే పసిఫిక్ ప్లేట్ కనిపిస్తుంది. సో ఇలా మనకి ఎంటైర్ 7 మేజర్ ప్లేట్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఇండోనేషియన్ ఐలాండ్ ఏంటంటే ఏవైతే 3 ప్లేట్స్ ఉన్నాయో ఏంటవి? నెంబర్ 1 ఇండో ఆస్ట్రేలియన్ న్యూజిలాండ్ ప్లేట్ అనేది దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ప్లేట్. అండ్ ఇంకోటి మనకి పైన ఈ యురేషియన్ ప్లేట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అదర్ ప్లేట్. అండ్ ఇక్కడ మనకి పసిఫిక్ ఓషన్ సంబంధించి పసిఫిక్ ప్లేట్ ఉంటుంది. ఈ ఫిలిప్పైన్స్ అనేది మైనర్ ప్లేట్, దీని పక్కన పెట్టండి. సో ఈ 3 ప్లేట్స్ యొక్క కన్ఫ్లూయెన్స్ జోన్లో మనకి ఇండోనేషియన్ ఐలాండ్స్ కనిపిస్తాయి. సో ఇఫ్ యూ కొద్దిగా డెప్త్కి వెళ్ళి కొద్దిగా స్టాటిక్లోకి వెళ్ళి కనుక మీరు చూస్తే, ఎప్పుడైనా సరే ప్లేట్ బౌండరీస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ బౌండరీస్ ఉంటాయి. ఏంటది? పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ టైప్ ఆఫ్ బౌండరీ ఈస్ కన్వర్జెంట్ బౌండరీ అని చెప్పి పిలుస్తాం. సెకండ్ బౌండరీ ఈస్ డైవర్జెంట్ బౌండరీ. రివైజ్ చేయండి, ఆల్రెడీ మీరు దీని గురించి క్లాసెస్లో మీరు వినే ఉంటారు. ఈ కన్వర్జెంట్ బౌండరీ అంటే ఏంటి? డైవర్జెంట్ బౌండరీ అంటే ఏంటి? జనరల్గా కన్వర్జెంట్ బౌండరీ అంటే వెన్ 2 ప్లేట్స్ ఆర్ కమింగ్ క్లోజ్ టు ఈచ్ అదర్. అంటే ఏంటి? ఫర్ సపోజ్ దిస్ ఈస్ 1 ప్లేట్ అండ్ దిస్ ఈస్ 1 ప్లేట్. ఈ ప్లేట్ అనేది ఇఫ్ దే ఆర్ కమింగ్ క్లోజ్ టు ఈచ్ అదర్ దెన్ వీ కాల్ సచ్ ప్లేట్ యాజ్ కన్వర్జెంట్ ప్లేట్. అండ్ ఇక్కడ మధ్యలో ఏదైతే బౌండరీ ఫామ్ అవుతుందో దీన్ని మనం కన్వర్జెంట్ బౌండరీ అని చెప్పి పిలుస్తాం. ఫర్ సపోజ్ ప్లేట్స్ అనేవి దూరంగా వెళ్ళిపోతున్నాయి. ఇఫ్ దే ఆర్ మూవింగ్ అపార్ట్, ప్లేట్స్ అనేవి ఇటొక ప్లేట్ మూవ్ అవుతుంది, ఇటొక ప్లేట్ మూవ్ అవుతుంది. సో ఇటువంటి టైప్ ఆఫ్ బౌండరీస్ దగ్గర, ఇటువంటి టైప్స్ ఆఫ్ ప్లేట్ మూమెంట్స్ దగ్గర ఈ బౌండరీస్ ఏవైతే ఉంటాయో దీన్ని మనం డైవర్జెంట్ బౌండరీ అని చెప్పి పిలుస్తాం. పాయింట్ నెంబర్ 2. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి బౌండరీ దగ్గర మనకి ఏదో ఒక ల్యాండ్ ఫీచర్ అనేది ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతాయి? ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇఫ్ యు టేక్ కన్వర్జెంట్ బౌండరీస్ దగ్గర మనకి మౌంటైన్ ఫార్మేషన్స్ కనిపిస్తాయి. అండ్ ఈ మౌంటైన్స్ని మనం ఏ టైప్ ఆఫ్ మౌంటైన్స్ అని చెప్పి పిలుస్తాం? ఫోల్డ్ మౌంటైన్స్ అని చెప్పి పిలుస్తాం. ఎగ్జాంపుల్ ఏంటి సార్? ఫర్ సపోజ్ ఇఫ్ యు టేక్ యురేషియన్ ప్లేట్, కింద ఇండో ఆస్ట్రేలియన్ న్యూజిలాండ్ ప్లేట్ ఏదైతే ఉందో ఈ 2 ప్లేట్స్ ఎప్పుడైతే కన్వర్జ్ అవుతున్నాయో మనకి ఒక మౌంటైన్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయింది. ఏంటది?
హిమాలయన్ మౌంటైన్స్. ఈ హిమాలయన్ మౌంటైన్స్ని మనం యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తాం? యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అని చెప్పి పిలుస్తాం. అండ్ దాంతోపాటు దేర్ ఆర్ సమ్ అదర్ ఫీచర్స్ విచ్ ఫార్మ్స్ ఇన్ డైవర్జెంట్ బౌండరీస్. డైవర్జెంట్ బౌండరీస్ దగ్గర ఎప్పుడైతే రెండు ప్లేట్స్ దూరంగా వెళ్ళిపోతున్నాయో ఆబ్వియస్గా అక్కడ ఏమవుతుంది? క్రస్ట్ అనేది బ్రేక్ అవుతుంది. అసలు క్రస్ట్ ఎక్కడ ఉంటుంది? క్రస్ట్ అనేది మనకి ఫస్ట్ లేయర్ ఆఫ్ అర్త్. ఈ క్రస్ట్ లిథోస్పియర్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో కింద మనకి మ్యాగ్మా ఛాంబర్ ఏదైతే ఉంటుందో దాని నుంచి లావా అనేది బయటకు వచ్చి ఈ లావా ద్వారా కూడా మనకి కొన్ని మౌంటైన్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? ఈవెన్ కన్వర్జెంట్ బౌండరీస్ దగ్గర కూడా మనకి మౌంటైన్స్ ఫార్మేషన్ జరుగుతుంది. అండ్ అలాగే డైవర్జెంట్ బౌండరీస్ దగ్గర కూడా మనకి మౌంటైన్స్ ఫార్మేషన్ జరుగుతుంది. కాకపోతే కన్వర్జెంట్ బౌండరీస్ దగ్గర ఫామ్ అయిన మౌంటైన్స్ని మనం ఫోల్డ్ మౌంటైన్స్ అని చెప్పి పిలుస్తాం. అండ్ డైవర్జెంట్ బౌండరీస్ దగ్గర ఫామ్ అవుతున్న మౌంటైన్స్ని మనం బోల్డ్ మౌంటైన్స్ అని చెప్పి పిలుస్తాం. ఇఫ్ యు సీ, మీరు హిమాలయాస్ని అబ్జర్వ్ చేయండి. హిమాలయాస్ని అబ్జర్వ్ చేస్తే మీరు కింద నుంచి పై వరకు వెళ్ళేసరికి, కింద నుంచి పైన అంటే వర్టికల్గా కాదు, ఐఎమ్ టాకింగ్ హారిజంటల్. ఇఫ్ యూ గో ఫ్రమ్ లెస్సర్ హిమాలయాస్, ఆ తర్వాత మిడిల్ హిమాలయాస్, ఆ తర్వాత అప్పర్ హిమాలయాస్ వస్తాయి. ఇవన్నీ కూడా చూడటానికి పైనుంచి మీరు చూస్తే టాప్ వ్యూలో ముడతలుగా ఉంటాయి. అదే మీరు బ్లాక్ మౌంటైన్స్ని చూడండి, ఆర్ఎల్స్ బోల్డ్ మౌంటైన్స్ని చూడండి, దాన్ని మనం బ్లాక్ మౌంటైన్స్ అని చెప్పి కూడా పిలుస్తాం. ఆ బ్లాక్ మౌంటైన్స్ని చూడండి. ఆ బ్లాక్ మౌంటైన్స్ ఎప్పుడు అయినా సరే అవి ముడతలుగా ఉండవు, ఫోల్డ్స్ లాగా ఉండవు, ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. పాయింట్ అర్థమవుతుందా? సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫోల్డ్ మౌంటైన్స్, బ్లాక్ మౌంటైన్స్ కాదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్లాక్ మౌంటైన్స్ ఏంటి. ఇఫ్ యు సీ ఏపీఎస్సీ గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ చూస్తే వాడు బ్లాక్ మౌంటైన్స్ ఎగ్జాంపుల్స్ అనేవి అడగటం జరిగింది. ఓకే, సో ఈవెన్ గ్రూప్ 1 పేపర్లో కూడా ఒక స్టేట్మెంట్లో హీ మెన్షన్డ్ అబౌట్ దిస్ బ్లాక్ మౌంటైన్స్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫోల్డ్ మౌంటైన్స్, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్లాక్ మౌంటైన్స్. సో క్లాస్లో నోట్స్ ఓపెన్ చేయండి, అందులో మెన్షన్ చేసి ఉంటుంది, ఒకసారి వాటిని కూడా రివైజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. ఆ తర్వాత ఇంకా ఈ ఇండోనేషియన్ ఐలాండ్స్ గురించి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి? సో ఇండోనేషియన్ ఐలాండ్ చూస్తే మొత్తం ఇదంతా డిస్మాంటిల్ అయి కనిపిస్తూ ఉంటుంది. మొత్తం ఒకే బాడీ అనేది ఉండదు, మొత్తం డిస్మాంటిల్గా ఉంటుంది. సో ఈ డిస్మాంటిల్ అయిన ఐలాండ్స్ మొత్తం కూడా ఇఫ్ యూ అబ్జర్వ్, దిస్ ఇండోనేషియా ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 5 మెయిన్ ఐలాండ్స్. ఏంటవి? సుమత్రా, జావా, కలిమంతా, తర్వాత సులవేసి అండ్ పపువా న్యూ గునియా కాదు, అది కాకుండా ఇంకో ఐలాండ్ అనమాట. ఓకే, పపువా న్యూ గునియా ఈజ్ ఏ డిఫరెంట్ కంట్రీ. సో ఈ 5 ఐలాండ్స్ యొక్క కాంబినేషన్ ఏంటది? ఇండోనేషియా. అండ్ మనకి జావా ట్రెంచ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద డీపెస్ట్ పాయింట్ ఇన్ ఇండియన్ ఓషన్. జనరల్గా మనకి మరీనా ట్రెంచ్ గురించి మనం చదువుకుంటాం. పసిఫిక్ ఓషన్లో ద డీపెస్ట్ ట్రెంచ్, నాట్ ఓన్లీ ఇన్ పసిఫిక్ ఓషన్, ఎంటైర్ ఎర్త్లో దిస్ ఈస్ ద డీపెస్ట్ ట్రెంచ్. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? జావా ట్రెంచ్ గురించి మాట్లాడుతున్నాం. ఇండియన్ ఓషన్ కనుక చూస్తే ఇండియన్ ఓషన్లో జావా ట్రెంచ్ ఈజ్ ద డీపెస్ట్ పాయింట్. అండ్ ఈ జావా ట్రెంచ్ మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఇండోనేషియన్ దగ్గర కనిపిస్తుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే జావా ఐలాండ్స్ దగ్గర కనిపిస్తుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ ట్రెంచెస్ అనేవి ఏ టైప్ ఆఫ్ ప్లేట్ బౌండరీస్లో ఫామ్ అవుతాయి? పాయింట్ అర్థమైందా? ట్రెంచెస్ అనేవి ఏ టైప్ ఆఫ్ ప్లేట్ బౌండరీస్లో ఫామ్ అవుతాయి? కొద్దిగా కామన్ సెన్స్తో ఆలోచించి కామెంట్ సెషన్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ ఒకవేళ మీకు ఆన్సర్ కనుక కావాలంటే నేను చివరిలో చెప్తాను. తర్వాత హైయెస్ట్ పీక్ ఒకసారి చూస్తే ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఈస్ పున్కాక్ జయా అనేది. ఇట్ ఈస్ అన్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఇండోనేషియన్ ఐలాండ్. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్, సిన్స్ దిస్ ఇండోనేషియా ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద కన్ఫ్లుయెన్స్ జోన్ ఆఫ్ 3 మేజర్ ప్లేట్స్, ఇక్కడ మనకి ఎక్కువగా వల్కనిక్ యాక్టివిటీ కలిగిన ఐలాండ్స్ అనేవి కనిపిస్తాయి. వల్కనిక్ యాక్టివిటీ కలిగిన మౌంటైన్స్ కనిపిస్తాయి. ఐలాండ్స్లో ఉన్న మౌంటైన్స్ అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. ఎందుకంటే ఈవెన్ దో ఇట్ ఈస్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆర్ డైవర్జెన్స్, అక్కడ కింద ఉన్న క్రస్ట్ అనేది కొద్దిగా రప్చర్ అయ్యి కింద ఉన్న మ్యాగ్మా అనేది పైకి రావడం జరుగుతుంది. పాయింట్ అర్థమైందా? అండ్ ఈ జోన్ అనేది చాలా వీక్ జోన్ అనమాట. సో ఇక్కడ మనకి ఈ వల్కనిక్ యాక్టివిటీస్ ఆర్ వల్కనిక్ ఎరప్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఫ్రీక్వెంట్గా జరగకపోయినా కొన్ని సంవత్సరాలకి ఇక్కడ యాక్టివిటీ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఈ ఇండోనేషియన్ ఐలాండ్స్లో కూడా మనకి వల్కనిక్ మౌంటైన్స్ అనేవి కనిపిస్తాయి. సో ట్రై టు మౌంటైన్స్ గురించి ఒకసారి చూడటానికి ట్రై చేయండి. దాని తర్వాత
నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆర్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గల్ఫ్ ఆఫ్ టాంకిన్. ఈ గల్ఫ్ ఆఫ్ టాంకిన్ ఎక్కడుంది? ఇది పాయింట్ నెంబర్ 1. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ గల్ఫ్ ఆఫ్ టాంకిన్, మనకి ఇందాక మనం వియత్నాం గురించి మాట్లాడుకున్నాం అండ్ చైనా గురించి ఎలాగో మనం చూడాలి, ఎందుకు వియత్నాంతో బౌండరీ ఉన్న కంట్రీ అనమాట. సో ఈ గల్ఫ్ ఆఫ్ టాంకిన్ అనేది మనకి ఈ సౌత్ చైనా సీలో కనిపిస్తూ ఉంటుంది. సో మ్యాప్లో ఒకసారి లొకేట్ చేయడానికి ట్రై చేస్తే, ఇఫ్ యూ లొకేట్ ఇక్కడ ఇచ్చిన మ్యాప్లో ఇది వియత్నాం, ఆల్రెడీ వీడు షేర్ చేసి ఇచ్చాడు. పైన మనకి చైనా ఉంటుంది. వియత్నాం అనేది చైనాతో బౌండరీ షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఎక్కడ? నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ సైడ్లో. ఇక నార్త్ ఈస్ట్లో మనకి చైనాతో బౌండరీ ఉంటుంది. సో ఈ గల్ఫ్ ఆఫ్ టాంకిన్ అనేది ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ వియత్నాం అండ్ చైనా. పాయింట్ అర్థమైందా? అండ్ ఇక్కడ వియత్నాం అనేది రెండోసారి రావడం జరిగింది కరెంట్ అఫైర్స్లో. కాబట్టి ట్రై టు మెమరైజ్ ఏవైతే కంట్రీస్ వియత్నాం చుట్టూ ఉన్నాయో అవి మెమరైజ్ చేయడానికి ట్రై చేయండి. సో పైన మనకి నార్త్ ఈస్ట్లో మొత్తం కూడా చైనాతో బౌండరీ ఉంటుంది. అండ్ ఇటువైపు మనకి నార్త్ వెస్ట్లో లావోస్తో బౌండరీ ఉంటుంది. అండ్ వెస్ట్న థాయిలాండ్తో ఉండదు, లావోస్తో ఉంటుంది. అండ్ కింద మనకి కంబోడియాతో బౌండరీ ఉంటుంది. సో ఎన్ని కంట్రీస్తో బౌండరీ ఉంటుంది? కంబోడియా, లావోస్ అండ్ చైనా, ఈ 3 కంట్రీస్తో మనకి ల్యాండ్ బౌండరీ ఉంటుంది. అండ్ ఇటువైపు మొత్తం కూడా దిస్ ఈజ్ సౌత్ చైనా సీ. ఓకే, ఇప్పుడు జనరల్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇష్యూ ఏంటి, కంటెక్స్ట్ ఎందుకు వచ్చింది ఈ గల్ఫ్ ఆఫ్ టాంకిన్ అనేది? సో ఇఫ్ యూ సీ హియర్, చైనా హ్యాస్ డీలీనియేటెడ్ ద బేస్ లైన్ అని చెప్తున్నాడు. అంటే డీలీనియేట్ చేయడం ఏంటంటే, ఇన్ జనరల్గా ఇఫ్ యూ అబ్జర్వ్ మనకి ల్యాండ్ బౌండరీస్ ఉంటే కనుక ఏదో ఒక పేరు పెట్టి ల్యాండ్ బౌండరీని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఇండియా అండ్ పాకిస్తాన్కి మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి ఉంటుంది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఆర్ లైన్ ఆఫ్ కంట్రోల్. సో దాన్ని మనం ల్యాండ్ బౌండరీగా చూస్తాం. అంటే ఏంటి, ఎవరో ఒకరు ఆ బౌండరీని డిసైడ్ చేస్తారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఈ బేస్ లైన్ అనేది ఏదైతే ఉందో, దిస్ బేస్ లైన్ ఈజ్ యూస్డ్ టు మెన్షన్ ద టర్మ్ కాల్డ్ మ్యారిటైమ్ బౌండరీ. అంటే ఏంటి, ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి సముద్రం మధ్యన బౌండరీ అనేది డిసైడ్ ఎలా చేస్తారు అంటే త్రూ బేస్ లైన్. అండ్ ఈ బేస్ లైన్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఇట్ వాస్ డిసైడెడ్ బై యుఎన్ క్లాస్ 1982. యుఎన్ క్లాస్ వాళ్ళు 1982లో ఒక రూల్ తీసుకొస్తారు. ఆ రూల్ ప్రకారం దే విల్ బి డిసైడింగ్ ద మ్యారిటైమ్ బౌండరీస్ త్రూ ద బేస్ లైన్ కాన్సెప్ట్. పాయింట్ అర్థమైందా? సో ఇక్కడ చైనా ఏం చేసిందంటే, చైనా ఇట్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ ఈ గల్ఫ్ ఆఫ్ ఈ టాంకిన్ ఏదైతే ఉంటుందో ఇట్ కమ్స్ ఇన్ చైనాస్ మ్యారిటైమ్ బౌండరీ. అండ్ ఇంతకుముందు వియత్నాం కూడా ఇట్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ దిస్ గల్ఫ్ ఆఫ్ టాంకిన్ కమ్స్ ఇన్ వియత్నాం మ్యారిటైమ్ బౌండరీ. కానీ పాయింట్ ఏమైందంటే, ఇంతకుముందు వరకు దే వేర్ ఫ్రెండ్లీ టైస్ అనేవి మెయింటైన్ చేయడం జరిగింది. బట్ ఎప్పుడైతే చైనా అనేది ఇది డీలీనియేట్ చేసిందో అప్పటి నుంచి ఈ ఇష్యూ అనేది రైజ్ అయింది. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ గల్ఫ్ ఆఫ్ టాంకిన్ అనేది నార్థన్ వియత్నాం అండ్ సౌత్ చైనా మధ్యలో ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ గల్ఫ్ ఆఫ్ టాంకిన్లో ఒక రివర్ వచ్చి కలుస్తుంది. ఒకటే వస్తుందా అంటే కాదు, చాలా రివర్స్ వచ్చి కలుస్తాయి. బట్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన రివర్ ఏంటంటే ద రెడ్ రివర్. ఏంటది? రెడ్ రివర్. పాయింట్ అర్థమవుతుందా? రైట్. ఆ తర్వాత ఇఫ్ యూ అబ్జర్వ్ ద నెక్స్ట్ ప్లేస్ ఈస్ ఇరాన్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఇరాన్ గురించి ఎందుకు, కంటెక్స్ట్ ఏంటి? ఇరాన్లో మనకి కర్మన్ సిటీలో మనకి 2 బాంబ్ బ్లాస్ట్స్ అనేవి జరుగుతాయి, ఎక్స్ప్లోషన్స్ అనేవి జరుగుతాయి. సో ఎప్పుడైతే ఈ కర్మన్ సిటీలో ఎక్స్ప్లోషన్స్ జరిగాయో, ఇండియా విల్ బి కండెమ్నింగ్ దోస్ ఎక్స్ప్లోషన్స్. అలా జరగకుండా ఉంటే బాగుంటుందని చెప్పి ఇండియా అనేది సానుభూతి ప్రకటించిందనమాట. సో కాబట్టి న్యూస్లో మనకి ఈ సిటీ గురించి మెన్షనింగ్ ఉంది. ఎలాగో ఈ సిటీ గురించి చదువుతున్నాం కాబట్టి మనం ఇరాన్ అనేది ఇంపార్టెంట్, ఇరాన్ గురించి కూడా మనం చదవాలి. ఎందుకు? ఈ సిటీ అనేది ఇరాన్లో ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇరాన్ అనగానే మనం తెహ్రాన్ అనేది క్యాపిటల్ అని గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత మ్యాప్లోకి వెళ్ళిపోయి ఇరాన్కి బౌండరింగ్ కంట్రీస్ ఏముంటాయో ఒకసారి విజువలైజ్ చేసుకోవాలి. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఇరాన్కి మనకి ఇటువైపు ఈస్ట్ నుంచి చూసుకుంటే కనుక కింద పాకిస్తాన్తో బౌండరీ ఉంటుంది, దానిపైన మనకి ఆఫ్ఘనిస్తాన్తో బౌండరీ ఉంటుంది, ఇటువైపు తుర్క్మెనిస్తాన్తో బౌండరీ ఉంటుంది, అండ్ ఇటువైపు కాస్పియన్ సీతో మనకి ల్యాండ్ బౌండరీ ఉంటుంది. బట్ కాస్పియన్ సీ కూడా నార్త్లో బౌండరీని షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అజర్బైజాన్, ఆ తర్వాత అర్మేనియా, దాని తర్వాత మనకి ఇరాక్ ఉంటుంది, తర్వాత మనకి కింద
ఏ కంట్రీ ఉండదు, కాకపోతే పర్షియన్ గల్ఫ్ అనేది బౌండరీగా ఉంటుంది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ బౌండరీస్ షేర్ చేసుకుంటే, కానీ షేర్ చేసుకొని కంట్రీ ఏంటి, ఇక్కడున్న దాంట్లో సిరియా అనేది మనకి బౌండరీ అనేది షేర్ చేసుకోదు. సో కొన్నిసార్లు వాడు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో ఒక లిస్ట్ ఆఫ్ కంట్రీస్ ఇచ్చేసి ఇక్కడ ఉన్న కంట్రీస్లో ఏది బౌండరీ షేర్ చేసుకుంటుందో అడుగుతాడు. సో అప్పుడు లేని కంట్రీని కనుక మీరు ఐడెంటిఫై చేసి తీసేస్తే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. సో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, సిరియా అనేది ఇరాన్తో బౌండరీ షేర్ చేసుకోదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ లక్ బాగుండి ఆ పాయింట్ కనుక వస్తే మీరు ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఓకే, అండ్ ఇక్కడున్న ఏ సముద్రంలో కాస్పియన్ సీతో మనకి బౌండరీ అనేది నార్త్లో షేర్ చేసుకుంటూ ఉంటుంది. కింద మనకి విల్ బి హ్యావింగ్ పర్షియన్ గల్ఫ్. ఓకే, రైట్. సో తర్వాత ఇంకేమైనా పాయింట్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా? ఎస్, మేజర్ మౌంటైన్ రేంజెస్ ఏముంటాయో అవి చూడాలి. సో ఇఫ్ యూ సీ ద మేజర్ మౌంటైన్ రేంజెస్, జాగ్రోస్, ఎల్ బుర్జ్ అండ్ కొకాసస్ అనేవి మేజర్ మౌంటైన్ రేంజెస్. అండ్ ఇక్కడ మనకి హైయెస్ట్ మౌంటైన్ పీక్ విల్ బి మౌంట్ దమావంద్. అది ఎక్కడ ఉంటుంది? మౌంట్ దమావంద్ ఈస్ రిలేటెడ్ టు ఇరాన్. సో ఇది కూడా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. సో జార్డాన్, సో నెక్స్ట్ కంట్రీ ఇస్ జార్డాన్. అండ్ ఎప్పుడైతే మనం జార్డాన్ గురించి చదువుతున్నామో క్యాపిటల్ కూడా ఇంపార్టెంట్. సో ట్రై టు రివైజ్. జార్డాన్ క్యాపిటల్ ఇస్ అమన్. ఓకే, అండ్ ఇక్కడ జార్డాన్లో ఎందుకు కరెంట్ అఫైర్స్లో ఉందంటే రీసెంట్గా జరిగిన స్ట్రైక్స్ వల్ల. ఏంటది? రీసెంట్గా మనకి అమెరికన్ సోల్జర్స్, అమెరికన్ ట్రూప్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద మనకి డ్రోన్ స్ట్రైక్ అనేది ఒకటి జరుగుతుంది. సో దానివల్ల ఈ జార్డాన్ అనేది న్యూస్లో రావటం జరిగింది. ఈ జార్డాన్కి సిరియా అనేది బౌండరీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, జార్డాన్ అనేది చాలా చిన్న కంట్రీ. ఓకే, ఈ జార్డాన్ చుట్టూ కూడా మనకి హైలీ రెడ్ జోన్స్ అనేవి కనిపిస్తాయి. ఏంటవి? మీరు నార్త్లో చూసుకుంటే సిరియా ఉంటుంది, ఇటువైపు చూసుకుంటే ఇరాక్ ఉంటుంది, ఇటువైపు చూసుకుంటే మనకి ఇజ్రాయిల్ ఉంటుంది, ఇటువైపు మనకి లెబనాన్ ఉంటుంది. సో హైలీ హాట్స్పాట్ జోన్ అనమాట. సో ల్యాండ్ బౌండరీస్ చూడండి, సిరియా నార్త్లో ఉంటుంది, ఇరాక్ అనేది ఈస్ట్లో ఉంటుంది, సౌదీ అరేబియా అనేది మనకి సౌత్ ఈస్ట్లో ఉంటుంది, అండ్ ఇజ్రాయెల్ అనేది మనకి వెస్ట్లో ఉంటుంది. ఓకే, సో లెబనాన్ అనేది జార్డాన్తో బౌండరీ షేర్ చేసుకోదు. పాయింట్ టు బి రిమెంబర్డ్, లెబనాన్ అనేది జార్డాన్తో బౌండరీ షేర్ చేసుకోదు. ఓకే, తర్వాత ఇంపార్టెంట్ రివర్స్ చూస్తే కనుక మనకి జార్డాన్ అనేది ఇంపార్టెంట్ రివర్, యార్మోక్ అండ్ జార్కా అనేది ఇంపార్టెంట్ రివర్. అండ్ ఇక్కడ ముఖ్యంగా ఈ జార్డాన్లో మనకి ఒక ఇంపార్టెంట్ పోర్ట్ టౌన్ ఉంటుంది. అదేంటి? అల్ అకాబా. అల్ అకాబా అనేది ద ఓన్లీ పోర్ట్ కనెక్టివిటీ టు దిస్ జార్డాన్. అండ్ ఈ పోర్ట్ కూడా మనకి ఎక్కడ ఓపెన్ అవుతుంది? మనకి రెడ్ సీ ద్వారా కనెక్షన్ ఉంటుంది అనమాట. పాయింట్ అర్థమైందా? అండ్ ఇక్కడ రెడ్ సీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రెడ్ సీ అనేది మనకి ఇట్ వాస్ ఇన్ బిట్వీన్ దిస్ సౌదీ అరేబియన్ ప్లేట్ యాజ్ వెల్ యాజ్ కింద మనకి సౌత్ ఆఫ్రికన్ ప్లేట్. పాయింట్ అర్థమవుతుందా? అండ్ ఈ రెడ్ సీ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే, ఇంతకుముందు ఈ రెండు ప్లేట్స్ కూడా ఒకటే. ఇవి ఇంతకుముందు మనకి రెడ్ సీ అనేది ఉండదు, ఇది మొత్తం కూడా కలిసి ఉండేది. సో మనం ప్లేట్ మూవ్మెంట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ సౌదీ ప్లేట్ అనేది ఇట్ ఈస్ ఎ మైనర్ ప్లేట్, చిన్న ప్లేట్. ఈ సౌదీ ప్లేట్ ఏమైంది? సౌదీ ప్లేట్ అనేది ఇటు షిఫ్ట్ అవడం స్టార్ట్ అయింది. అండ్ ఆ తర్వాత ఇక్కడ కింద ఉన్న సౌత్ ఆఫ్రికన్ ప్లేట్ ఏదైతే ఉందో అది ఇటువైపు వెళ్ళటం స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే ఇవి పాయింట్ నుంచి సపరేట్ అవుతున్నాయో దాన్ని మనం డైవర్జెంట్ అని చెప్పి పిలుస్తాం. ఎప్పుడైతే ఇక్కడ డైవర్జెంట్ బౌండరీ దగ్గర మనకి ఫస్ట్ ఫార్మేషన్ ఏం జరుగుతుందంటే రిఫ్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. రిఫ్ట్ అంటే చిన్న క్రాక్ ఒకటి ఫామ్ అవుతుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడైతే ఇవి దూరంగా వెళ్ళిపోతున్నాయో ఈ క్రాక్ అనేది పెరిగి 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 మనకి ఇక్కడ రెడ్ సీ అనేది ఫామ్ అయిందనమాట. సో దిస్ రెడ్ సీ హ్యాస్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ డైవర్జెన్స్ బిట్వీన్ దిస్ సౌదీ అరేబియన్ ప్లేట్ యాజ్ వెల్ యాజ్ దిస్ సౌత్ ఆఫ్రికన్ ప్లేట్. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఇంకో యాక్టివిటీ జరుగుతుంది. అదేంటి అంటే మనకి ఇథోపియా ఈ రీజియన్, హార్న్ ఆఫ్ ఆఫ్రికా రీజియన్లో అఫర్ ట్రయాంగిల్ అని చెప్పి ఒకటి ఫామ్ అవుతుంది. ఈ అఫర్ ట్రయాంగిల్ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాలో నెక్స్ట్ కమింగ్ 5 to 10 billion ఇయర్స్ తర్వాత మనకి అక్కడ కొత్త సీ అనేది ఫామ్ అవటం జరుగుతుంది. ఇప్పుడు వరకు మనకి మెయిన్ ఓషన్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 5 ఉన్నాయి. ఇక్కడ మనకి కొత్తగా ఇంకోటి వచ్చి యాడ్ అవుతుంది. పాయింట్ అర్థమైందా? సో దాని గురించి కూడా డీటెయిల్గా నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. బట్ ట్రై టు రిమెంబర్, ఈ జోన్లో మనకి
అఫర్ ట్రయాంగిల్ ఏరియాలో కొత్త సముద్రం అనేది ఫామ్ అవుతాం జరుగుతుంది, రైట్. తర్వాత బ్లూ లైన్ అనేది ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఈ బ్లూ లైన్ అనేది దీని గురించి అంత డీటెయిల్గా చదవాల్సిన అవసరంలా, బట్ యూ జస్ట్ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ బ్లూ లైన్. సో మనకి ఇజ్రాయిల్ అండ్ లెబనాన్ ఏదైతే ఉందో, ఈ ఇజ్రాయిల్ అండ్ లెబనాన్కి మధ్యలో జనరల్గా అయితే అఫీషియల్ బార్డర్ ఏముండదు. దెర్ ఇస్ నో అఫీషియల్ బార్డర్ ఎక్సెప్ట్ బ్లూ లైన్. ఈ బ్లూ లైన్ తప్ప మనకి అఫీషియల్ బార్డర్ ఇదే అని చెప్పి ఎవరు డిమార్కెట్ చేయలేదన్నమాట, రైట్. సో మరి ఈ బ్లూ లైన్ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే, ఆర్ఎల్స్ ఎవరు తీసుకొచ్చారంటే, ఇట్ వాస్ సెట్ బై యునైటెడ్ నేషన్స్ ఇన్ 2000. పాయింట్ అర్థమవుతుందా, రైట్. సో అదే ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, బ్లూ లైన్ అంటే ఏంటి. బ్లూ లైన్ ఈజ్ ఏ బౌండరీ లైన్. ఏ కంట్రీస్ మధ్యలో ఉంటుంది, ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ లెబనాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో ఈ బ్లూ లైన్ అనేది ఒక బౌండరీ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. అండ్ దిస్ బౌండరీ హ్యాస్ బీన్ బాట్ బై యునైటెడ్ నేషన్స్ ఇన్ ద ఇయర్ 2000. ఓకే. తర్వాత పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉజ్బెకిస్తాన్. ఈ ఉజ్బెకిస్తాన్ అనేది న్యూస్లో ఎందుకుంది, ఉజ్బెకిస్తాన్ గురించి చదువుతున్నాం కాబట్టి దాని క్యాపిటల్ ఒకసారి చూస్తే ఉజ్బెకిస్తాన్ యొక్క క్యాపిటల్ తాష్కెంట్. ఈ ఉజ్బెకిస్తాన్ అనేది న్యూస్లో ఎందుకుందంటే ద మెయిన్ రీజన్ ఈస్ మన గవర్నమెంట్, అదే మన ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ప్రొవైడింగ్ సమ్ ఐటీ సపోర్ట్ టు ద ఆర్మీ ఆఫ్ ఉజ్బెకిస్తాన్. ఓకే. అండ్ ఇక్కడ ఒకసారి చూస్తే దిస్ ఉజ్బెకిస్తాన్ ఈజ్ ఎ డబుల్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇన్ సెంట్రల్ ఏషియా అని చెప్పి చెప్తున్నాడు. దాంతోపాటు ఇఫ్ యూ అబ్జర్వ్ ఈ ఉజ్బెకిస్తాన్కి బౌండరీస్ ఏముంటాయి, ఉజ్బెకిస్తాన్కి బౌండరీస్ కనుక గమనిస్తే, ఇఫ్ యూ సీ ఫ్రమ్ ఈస్ట్ నుంచి గమనిస్తే మనకి తజికిస్తాన్ అనేది ఒక బౌండరీ ఉంటుంది, దాంతోపాటు కిర్జిస్తాన్ ఒక బౌండరీ ఉంటుంది, పైన కజకస్తాన్ ఉంటుంది, అండ్ కింద తుర్క్మెనిస్తాన్ ఉంటుంది. ఎస్, ఇవి బౌండరీస్గా మనకి ఉంటాయి అన్నమాట. ఏంటవి, కజకస్తాన్, కిర్జిస్తాన్, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ తుర్క్మెనిస్తాన్. ఓకే, ఇవన్నీ బౌండరీస్గా ఉంటాయి. సో ట్రై టు రిమెంబర్, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, పిక్చర్ ద్వారా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఇవి బట్టి పట్టినా గుర్తుండవు, రైట్. తర్వాత జాగ్రఫికల్ ఫీచర్స్ కనుక చూస్తే మనకి ఉజ్బెకిస్తాన్లో హైయెస్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాని పేరేంటి, హజ్రత్ సుల్తాన్. దాంతోపాటు మేజర్ రివర్స్ ఏముంటాయి, దర్యా రివర్, అముదర్యా రివర్ అనేవి మేజర్ ఇంపార్టెంట్ రివర్స్ ఇన్ ఉజ్బెకిస్తాన్. సో పాయింట్ క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చు, అముదర్యా రివర్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ. పాయింట్ అర్థమైందా. ఇక్కడ నా పాయింట్, నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఈవెన్ దో ఉజ్బెకిస్తాన్ అనేది కరెంట్ అఫైర్స్లో ఉన్నా, వాడు డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉంది అని పాయింట్ అడగకపోయినా, వాడు ఇక్కడ ఫ్లో అవుతున్న ఇంపార్టెంట్ రివర్స్ కానీ ఇక్కడున్న హైయెస్ట్ పీక్స్ కానీ తీసుకొని దాని మీద క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. పాయింట్ అర్థమైందా, రైట్. సో దాంతోపాటు మనకి ఇక్కడ ఈ ఉజ్బెకిస్తాన్ అండ్ కజకస్తాన్ మధ్యలో మనకి అరల్ సీ అని చెప్పి ఒక సీ ఉంటుంది. ఓకే, దాని గురించి కూడా చూద్దాం నెక్స్ట్. తర్వాత ఇంపార్టెంట్ ప్లేస్ ఈస్ సేన్కాకు ఐలాండ్. ఈ సేన్కాకు ఐలాండ్ అనేది ఎక్కడ ఉంటుంది, పక్కన ఇక్కడ పిక్చర్లో మ్యాప్ చేయడానికి ట్రై చేయండి పిక్చర్ చూసి. సో ఈ సేన్కాకు ఐలాండ్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, ఇట్ ఈస్ బిట్వీన్ చైనా అండ్ జపాన్. చైనా అండ్ జపాన్ మధ్యలో ఎప్పటి నుంచో నడుస్తున్న గొడవ అనమాట ఈ సేన్కాకు ఐలాండ్ మీద. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఈ సేన్కాకు ఐలాండ్ అనేది ఇట్స్ ఎ వెరీ స్మాల్ ఐలాండ్. ఇక్కడ ఉంటుంది, ఈ జోన్లో ఉంటుంది. ఈ సేన్కాకు ఐలాండ్ అనేది మనకి ఈ జోన్లో కనిపిస్తుంది. సో కంటెక్స్ట్ కనుక ఒకసారి గమనిస్తే, రీసెంట్గా ఇక్కడ జపాన్ అండ్ యుఎస్ఏ ఏదైతే ఉన్నాయో, దే హ్యాడ్ రీసెంట్లీ అపోజ్డ్ ఎనీ అటెంప్ట్ టు యూనిలేటరల్లీ ఛాలెంజ్ ద స్టేటస్ కో ఆఫ్ సేన్కాకు ఐలాండ్స్ బై చైనా. అంటే ఏంటి, జనరల్గా ఈ చైనా అనేది ఈ సేన్కాకు ఐలాండ్ యొక్క ఓనర్షిప్ని తీసుకుందామని చెప్పి ట్రై చేస్తుంది. సేన్కాకు ఐలాండ్ అనేది చైనాకి సంబంధించిన ఐలాండ్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇటువైపు జపాన్ ఏమో కాదు, అది మా ఐలాండ్ అని చెప్పి చెప్తున్నాయి అనమాట. సో దిస్ ఇస్ ఎ టఫల్ బిట్వీన్ జపాన్ అండ్ చైనా. సో ఇక్కడ ఈ జపాన్ అండ్ యుఎస్ఏ ఇద్దరు కలిసి ఏం చెప్తున్నాయంటే, ఈ సేన్కాకు ఐలాండ్కి సంబంధించిన స్టేటస్ కో ఏదైతే ఉందో దాన్ని యూనిలేటరల్గా ఎవరు చేంజ్ చేయలేరు, మరీ ముఖ్యంగా చైనా అనేది చేంజ్ చేయలేదు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఒకసారి హిస్టరీ చూస్తే, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, దిస్ సేన్కాకు ఐలాండ్ హ్యాస్ బీన్ ఇష్యూ బిట్వీన్ ద బోత్ చైనా అండ్ జపాన్. అండ్ ఇఫ్ యూ సీ, ఇక్కడ సేన్కాకు ఐలాండ్ని మనం ఈ చైనీస్ వాళ్ళు ఎలా పిలుస్తారు, దియూ ఐలాండ్స్ అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది.
అండ్ ఈ సెన్కాకు ఐలాండ్ అనేది ఏ సీలో ఉంది? ఇట్ ఈస్ ఇన్ ఈస్ట్ చైనా సీ. ఓకే, రైట్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఈ సెన్కాకు ఐలాండ్ అనేది మనకి ఈ చైనా యాజ్ వెల్ యాజ్ ఈ జపాన్కి మధ్యలో జరుగుతున్న ఇష్యూ. ఇఫ్ యూ నోటీస్, ఈ సెన్కాకు ఐలాండ్ అనేది మనకి తైవాన్కి దగ్గరలో ఉంటుంది. అండ్ మరి జపాన్కి దూరంగా ఉంటుందా సార్ అంటే కాదు. ఇఫ్ యూ అబ్జర్వ్, ఈ జపాన్ మనకి ఇక్కడ చిన్న చిన్న ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ వరకు ఇది మొత్తం కూడా జపనీస్ ఐలాండ్. మరి జపాన్ మెయిన్ ల్యాండ్ ఇక్కడ ఉంది, ఈ చిన్న చిన్న ఐలాండ్స్ ఇక్కడ ఉన్నాయి. మరి జపాన్ అనేది ఈ సెన్కాకు ఐలాండ్ని ఎందుకు క్లెయిమ్ చేస్తుందని చెప్పి మనకు డౌట్ రావచ్చు. ఎందుకు? ఇక్కడ పెద్ద చైనా ఉంది, దాని పక్కనే ఉంది కాబట్టి ఇది దాని పాటలో ఉండే పాసిబిలిటీ ఉంటుందని చెప్పి డౌట్ రావచ్చు. సో ఇఫ్ యూ సీ హియర్, మనకి ఇఫ్ యూ అబ్జర్వ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేవి ఇండియాకి చాలా దూరంగా ఉంటాయి, బట్ స్టిల్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఇండియన్ ఐలాండ్స్. దానికంటే కూడా మనకి అండమాన్ నుంచి ఇఫ్ యూ గో టు ఇండోనేషియా, అది దగ్గరగా ఉంటుంది. మనం బౌండరీస్ అనేవి అలా చేయలేదు. ఒకవేళ బౌండరీస్ అనేవి దగ్గరగా ఉంటే ఆ కంట్రీకి సంబంధించిన బౌండరీ అని మనం డిక్లేర్ చేయాలనుకుంటే, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేవి మన ఐలాండ్స్గా ఉండవు. బట్ ఎందుకు అవి ఇండియన్ ఐలాండ్స్ అయినాయి? బికాస్ ఇఫ్ యూ అబ్జర్వ్, ఆ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇండియన్ ప్లేట్. పాయింట్ అర్థమైందా? సో మనకి పైన ఉన్న హిమాలయాస్ స్టార్ట్ అవుతున్నాయి నార్త్ నుంచి, అక్కడ నుంచి మనకి వెస్ట్లో ఈస్ట్లో ట్రావెల్ అయ్యి మనకి నార్త్ ఈస్ట్లో డైరెక్షన్ చేంజ్ అయ్యి సౌత్లో అలా మ్యాన్మర్ కిందకు వచ్చేస్తాయి. మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ మొత్తం దాటుకొని వచ్చేస్తాయి. అక్కడ నుంచి ఇఫ్ యూ అబ్జర్వ్, నీళ్ళు మొత్తం తీసేసేయండి, ఇండియన్ ఓషన్లో నీళ్ళు మొత్తం తీసి పక్కన పెడితే యూ క్యాన్ సీ ద క్లియర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హిమాలయాస్. సో ఒక విధంగా చెప్పాలంటే మనకున్న అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేవి సమ్ ఐలాండ్స్ వేర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హిమాలయాస్ అండ్ సమ్ ఐలాండ్స్ వేర్ ఫార్మ్డ్ డ్యూ టు వల్కనిక్ యాక్టివిటీస్. పాయింట్ అర్థమవుతుందా? ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అండమాన్ అండ్ నికోబార్ మొత్తం ఐలాండ్స్ కూడా హిమాలయాస్ యొక్క ఎక్స్టెన్షన్ కాదు. కొన్ని పార్ట్స్, కొన్ని ఐలాండ్స్ అనేవి హిమాలయాస్ యొక్క ఎక్స్టెన్షన్. బట్ కొన్ని ఐలాండ్స్ అనేవి దే ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ వల్కనిక్ ఇరప్షన్స్ ఆర్ వల్కనిక్ యాక్టివిటీ. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సెన్కాకు ఐలాండ్ కూడా ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, కింద మనకి డార్కర్గా కనిపిస్తుంది చూడండి. ఒకవేళ మీకు ఇక్కడ ప్రాపర్గా కనబడకపోతే మీరు గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని ఈ పర్టికులర్ పిక్చర్ ఇది మీకు చూడండి, ఇక్కడ కింద మనకి డార్కర్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ మెయిన్ ల్యాండ్ జపాన్ యొక్క ఎక్స్టెన్షన్ మనకి ఈ సెన్కాకు ఐలాండ్ అనమాట. ఓకే, సో కాబట్టి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఈ సెన్కాకు ఐలాండ్ అనేది జపాన్కి సంబంధించిన ఐలాండ్ అనేది. బట్ చైనా ఎందుకు క్లెయిమ్ చేస్తుందంటే మాకు దగ్గరగా ఉంది కాబట్టి అది మా ఐలాండ్ అని చెప్పి క్లెయిమ్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ టు బి అబ్జర్వ్డ్ ఈస్ అరల్ సీ. అరల్ సీ అనేది న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ సీ. సో ఇఫ్ యు సీ ద అరల్ సీ, ఇందా మనం మాట్లాడుకున్నాం ఏంటి, అరల్ సీ ఈజ్ ఇన్ బిట్వీన్ కజకస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. కజకస్తాన్కి ఉజ్బెకిస్తాన్కి మధ్యలో ఈ అరల్ సీ ఉంటుంది. అలాంటప్పుడు ఈ అరల్ సీ గురించి మనకి కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉంది? ద మెయిన్ రీజన్ ఈస్ ఈ అరల్ సీ ఏదైతే ఉందో ఇది డెసర్టిఫికేషన్ జరుగుతుంది నిదానంగా. ఈ అరల్ సీ అనేది బికాస్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ డెసర్ట్ ఏదైతే ఉందో దానివల్ల ఈ అరల్ సీ అనేది మూసుకుంటూ పోతుంది. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఇట్ విల్ బి వెరీ హార్డ్ టు ఫైండ్ దట్ అరల్ సీ. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. సో పాయింట్ ఏంటంటే ఒక స్టడీ జరిగింది. ఆ స్టడీ ఏం చెప్తుందంటే the desert which emerged due to the drying up of Aral Sea has made Central Asia much dustier place. So if you observe, జనరల్గా ఈ కంట్రీస్ అన్నీ కూడా మనకి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఏవి, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కజకిస్తాన్ అండ్ కిర్గిస్తాన్, ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. సో ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్లో ఈ 2 కంట్రీస్ మధ్యలో ఉన్న అరల్ సీ డెసర్టిఫికేషన్ జరిగి ఇట్ వాస్ టర్నింగ్ ఇన్ టు డెసర్ట్. సో ఎప్పుడైతే డెసర్ట్ లాగా మారుతుందో ఈ డెసర్ట్ నుంచి వచ్చిన డస్ట్ ఆర్ ఎయిర్ వల్ల పక్కనున్న కంట్రీస్కి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఒక స్టడీ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అరల్ సీ ఈజ్ గోయింగ్ టు వ్యానిష్ ఇన్ ఫ్యూ ఇయర్స్. ఓకే, అది ఇంపార్టెంట్. అండ్ ఇట్ వాజ్ వన్స్ లార్జ్ సాల్ట్ వాటర్ లేక్ ఆఫ్ సెంట్రల్ ఏషియా. ఆబ్వియస్గా వెన్ ఎవర్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక జాగ్రఫీ స్టూడెంట్గా మనకి రావాల్సిన డౌట్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద సాల్ట్ వాటర్ లేక్ అని చెప్పి చెప్తున్నాం. ఓకే, జనరల్గా మనకి ఫ్రెష్ వాటర్ లేక్స్ ఉంటాయి, సాల్ట్ వాటర్ లేక్స్ ఉంటాయి. సో హౌ కెన్ ఎలా ఫామ్ అవుతాయి ఈ ఫ్రెష్ వాటర్ లేక్స్ కానీ సాల్ట్ వాటర్ లేక్స్ కానీ? సో జనరల్గా మనం చూసుకుంటే సాల్ట్ వాటర్ లేక్స్ ఆర్ సాల్ట్ వాటర్ సీ ఏదైతే ఉంటుందో
ఇందులో మనకి 3 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. ఒకటి, మనకి ఇన్ఫ్లో ఆఫ్ ఫ్రెష్ వాటర్ కనుక లేకపోతే ఆబ్వియస్గా మనకి సాల్ట్ వాటర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇంకోటి, టెంపరేచర్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా మనకి సాల్ట్ వాటర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎందుకు? ఫర్ సపోజ్ జనరల్గా మనం ఒక లీటర్ వాటర్లో ఒక 1 kg సాల్ట్ వేసి బాగా కలిపేసి పెట్టేస్తే టేస్ట్ చేస్తే అవి సాల్ట్ వాటర్గా ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 10 liters ఆఫ్ వాటర్ వేయండి, కొద్దిగా దే విల్ బి కొద్దిగా షుగర్గా కొద్దిగా సాల్ట్ అనేది తక్కువ ఉంటుంది. అదే మీరు 100 liters ఆఫ్ వాటర్ వేస్తే 1 kg ఆఫ్ సాల్ట్ వేస్తే మీకు అంత సాల్టీగా కనపడవు ఆ వాటర్ అనేది. పాయింట్ అర్థమవుతుందా? సో ఇప్పుడు ఆ వాటర్ని తీసుకెళ్ళి మీరు సన్లో పెట్టారు, ఒక 4-5 రోజులు వదిలేశారు. ఏమవుతుంది? బికాస్ ఆఫ్ ఎవాపరేషన్ జరిగి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతాయి. సో ఏదైతే కంటెంట్ మిగులుతుందో మోస్ట్ ప్రాబబ్లీ ఆ కంటెంట్ ఏముంటుంది? సాల్ట్తో నిండిన కంటెంట్ ఉంటుంది. అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్ విల్ బి ఇంక్రీజింగ్. ఇప్పుడు మనం సాల్ట్ తయారు చేస్తాం కదా, సాల్ట్ ఎలా తయారు చేస్తాం? సముద్రం వాటర్ని తీసుకొచ్చి అక్కడ పెడితే అది ఆటోమేటిక్గా ఎవాపరేట్ అయిపోయి కింద సాల్ట్ మిగులుతుంది. ఇన్ ద సేమ్ వే మనకి ఈ ఎక్కువగా టెంపరేచర్ పడటం వల్ల కూడా ఆ వాటర్స్ అనేవి సాల్ట్ వాటర్స్ లాగా చేంజ్ అవుతాయి. పాయింట్ అర్థమవుతుందా? రైట్. ఇక్కడ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ అరల్సీ, ఈ అరల్సీకి మనకి అవుట్ఫ్లో లేదు, మొత్తం ఇన్ఫ్లోనే ఉంది. అండ్ ఇక్కడ దరిద్రం ఏంటి అంటే ఈ అరల్సీలో కలిసే రివర్స్ ఏమైనా ఉంటే అవి మోస్ట్ ప్రాబబ్లీ దే ఆర్ సాల్ట్ వాటర్స్. ఒకవేళ ఫ్రెష్ వాటర్స్ అయినా సరే ఈ సెంట్రల్ ఏషియా రీజియన్లో మనకి సమ్మర్స్ అనేవి హ్యూజ్గా ఉంటాయి. ఎందుకు మనకి సమ్మర్స్ హ్యూజ్గా ఉంటాయి? బికాస్ ఇవి ట్రాపికల్ రీజియన్స్లో ఉంటున్నాయి కాబట్టి. పాయింట్ అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ మనకి సాల్ట్ వాటర్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. రైట్. సో అది పక్కన పెట్టండి. సో దాంతోపాటు తర్వాత ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన ప్లేస్ ఏంటయ్యా అంటే చిలీ గురించి తెలియాలి. చిలీ క్యాపిటల్ శాంటియాగో. అండ్ ఈ చిలీ మనకి ఏ కాంటినెంట్లో ఉంటుంది? దిస్ విల్ బీ ఇన్ సౌత్ అమెరికన్ కాంటినెంట్. ఏ కాంటినెంట్? సౌత్ అమెరికన్ కాంటినెంట్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చిలీలో మనకి ద వరల్డ్ కోల్డెస్ట్ డెసర్ట్ ఏంటి? అటకామా డెసర్ట్. ఎక్కడ ఉంటుంది? చిలీలో ఉంటుంది. పాయింట్ అర్థమైందా? అండ్ బికాస్ ఈ చిలీ అండ్ పెరూ కోస్ట్లో జరిగే ఈవెంట్స్ వల్లే మనకి మాన్సూన్స్ అనేవి డిపెండ్ అవుతాయి. ఎలా? మనకి ఇక్కడే మనకి ఎల్నినో, లానినో, ఎన్సో ఏదైతే ఉంటుందో ఆ ఫినామినా అనేది మనకి ఈ కోస్ట్లోనే జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ జరుగుతున్న ఈ క్లైమేటికల్ ఈ ఎన్సో అండ్ లానినా, ఎన్నీనా చేంజెస్ వల్లే మనకి ఇండియాలో క్లైమేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఈ చిలీ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్. అండ్ మనకి అటకామా డెసర్ట్ విచ్ ఈస్ ద కోల్డెస్ట్ డెసర్ట్ ఈస్ ఫౌండ్ ఇన్ దిస్ చిలీ. ఓకే. అండ్ ఎలాగో చిలీ గురించి అవుతున్నాం కాబట్టి దాని క్యాపిటల్ ఈస్ శాంటియాగో కనుక చూస్తే ఇట్ విల్ బీ ఇన్ సెంట్రల్ చిలీ. అండ్ ఇక్కడ పైన ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో దాని యొక్క కంటిన్యూషన్ మనకి ఇక్కడ ఉందన్నమాట. ఓకే. సో ఇఫ్ యు సీ ది శాంటియాగో, ఇది మధ్యలో ఉంటుంది, చిలీకి మధ్యలో. అండ్ ల్యాండ్ బార్డర్స్ కనుక మనం గమనిస్తే పైన చిలీకి పైన వి విల్ బి హ్యావింగ్ పెరు, అండ్ ఇటువైపు ఈస్ట్న వీఆర్ హ్యావింగ్ బొలీవియా, అండ్ ఈస్ట్న ఇంకో కంట్రీ ఉంటుంది దట్ ఈస్ అర్జెంటీనా. సో మనకి చిలీతో మనకి పెరు, బొలీవియా అండ్ అర్జెంటీనా అనేవి 3 ల్యాండ్ బౌండరీస్. దాంతోపాటు ఇఫ్ యూ అబ్జర్వ్ ద వాటర్ బౌండరీస్, పసిఫిక్ ఓషన్ అనేది మనకి వెస్ట్ సైడ్లో ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ ఆండెస్ మౌంటైన్ రేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి చిలీలో కనిపిస్తాయి. మనకి హిమాలయస్ ఎంతైతే ఇంపార్టెంట్లో చిలీలో కూడా ఆండెస్ అనేవి అంతే ఇంపార్టెంట్. ఓకే. దీస్ ఆర్ మెయిన్ ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజెస్. అండ్ హైయెస్ట్ పాయింట్ అంటే హైయెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ చిలీ ఈస్ ఓజోస్ డెల్ సెలాడో. ఏంటది? ఓజోస్ డెల్ సెలాడో అనేది హైయెస్ట్ మౌంటైన్ పీక్. అది మనకి ఆండెస్ రేంజ్లో కనిపిస్తుంది. దాని తర్వాత మనం గ్రీన్లాండ్ గురించి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి? సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ గ్రీన్లాండ్, ఎందుకంటే మనకి గ్రీన్లాండ్లో క్లైమేట్ చేంజ్ హ్యాస్ యాక్సలరేటెడ్ ద రేట్ ఆఫ్ గ్రీన్లాండ్స్ ఐస్ షీట్ లాస్. అంటే ఏంటి? గ్రీన్లాండ్ అనేది ఎంటైర్గా ఇట్ వాస్ కవర్డ్ విత్ ఐస్. సో బికాస్ ఆఫ్ దిస్ క్లైమేట్ చేంజ్ ఈ గ్రీన్లాండ్లో మనకి ఈ ఐస్ యొక్క షీట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లాస్ అనేది జరుగుతూ ఉంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ గ్రీన్లాండ్, ఈ గ్రీన్లాండ్కి మనకి నైబరింగ్ కంట్రీస్ ఏముంటాయంటే మనకి వెస్ట్లో కెనడా ఉంటుంది, అండ్ ఇక్కడ మనకి ఐస్లాండ్ అనేది ఉంటుంది. అండ్ ఇఫ్ యూ సీ ద క్యాపిటల్ గమనిస్తే నూక్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ గ్రీన్లాండ్. అండ్ ఇక్కడ కెనడా యాజ్ వెల్ యాజ్ గ్రీన్లాండ్కి మధ్యలో ఒక బే ఉంటుంది దట్ ఈస్ బాఫిన్ బే. సో దిస్ ఈస్
దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్ విత్ రెస్పెక్ట్ టు గ్రీన్లాండ్. తర్వాత అదర్ ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, ఇంకేమైనా ఫ్యాక్ట్స్ ఉన్నాయంటే, ఎస్, ఈ గ్రీన్లాండ్ అనేది యాక్చువల్గా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ డెన్మార్క్కి సంబంధించిన ఏరియా ఇది గ్రీన్లాండ్ అనేది. కానీ ఇక్కడున్న ఐలాండ్స్ హోమ్ రూల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ డొమెస్టిక్ అఫైర్స్. పాయింట్ అర్థమైందా? రైట్. అండ్ ఇక్కడ గమనిస్తే ఈ ఐలాండ్ అనేది 2/3 ఆఫ్ ద ఐలాండ్ లైస్ విత్ ఇన్ ఆర్కిటిక్ సర్కిల్ ఇన్ నార్త్ అట్లాంటిక్ ఓషన్. దాంతోపాటు ద వరల్డ్స్ లార్జెస్ట్ ఐలాండ్ అండ్ హ్యాస్ తండ్రా బయోమ్. తర్వాత ఇట్ హ్యాస్ మ్యాసివ్ ఐస్ షీట్ విచ్ ఈస్ సెకండ్ ఓన్లీ టు అంటార్కిటికాస్ ఇన్ సైజ్. ఇదంతా మనకి తెలిసిన బేసిక్ ఫ్యాక్ట్స్. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిస్ గ్రీన్లాండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ డెన్మార్క్. తర్వాత డారియన్ గ్యాప్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టు బి రిమెంబర్డ్. ఈ డారియన్ గ్యాప్ అనేది ఎందుకు కరెంట్ అఫైర్స్లో ఉందంటే, ఇన్ జనరల్గా ఇఫ్ యూ అబ్జర్వ్, ఈ డారియన్ గ్యాప్ అనేది మనకి నార్త్ అమెరికా సౌత్ అమెరికాకి మధ్యలో ఆ కనెక్షన్ లాగా పనిచేస్తుంది అనమాట. సో దీన్నే మనం ఇస్తమస్ ఆఫ్ పనామా అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉందంటే, ఈ గ్యాప్ అనేది ఇట్ హ్యాస్ ఎమర్జ్డ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బార్డర్ క్రాసింగ్ ఫర్ ఇల్లీగల్ మైగ్రేషన్. అంటే ఏంటి, జనరల్గా ఈ సౌత్ అమెరికా నుంచి ఈ నార్త్ అమెరికాకి వెళ్ళాలంటే ఈ జోన్ ఏదైతే కనెక్టింగ్ జోన్ ఉందో ఈ జోన్ నుంచి వీళ్ళు మైగ్రేషన్ చేస్తూ ఉన్నారు. ఇటు నుంచి ఇటువైపుకి ఇల్లీగల్ మైగ్రేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇది మనకి డారియన్ గ్యాప్ అనేది కరెంట్ అఫైర్స్లో రావటం జరిగింది. ఓకే, జనరల్గా నార్త్ అమెరికా నుంచి సౌత్ అమెరికాకి ఇన్ జనరల్గా పీపుల్ ట్రావెల్ అవ్వరు. దే విల్ బి మూవింగ్ ఫ్రమ్ సౌత్ అమెరికా టు నార్త్ అమెరికా. సౌత్ నుంచి నార్త్కి వెళ్తారు. ఎందుకు? నార్త్ అమెరికా ఈజ్ మోర్ డెవలప్డ్ దాన్ సౌత్ అమెరికా. అండ్ ఇంకా కొద్దిగా డెప్త్కి వెళ్ళి చూస్తే ఈ డారియన్ గ్యాప్ గురించి, దిస్ డారియన్ గ్యాప్ కనెక్ట్స్ కొలంబియా, ఈ సౌత్ అమెరికాలో ఉన్న కొలంబియాకి అండ్ నార్త్ అమెరికాలో ఉన్న సదర్న్ పనామా ఏదైతే ఉందో దాన్ని ఈ డారియన్ ఐలాండ్ ఆర్ డారియన్ గ్యాప్ అనేది కనెక్ట్గా ఉంటుందన్నమాట. అండ్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇస్తమస్ ఆఫ్ పనామా. ఇస్తమస్ ఆఫ్ పనామా అంటే ఏంటి? అసలు ఇస్తమస్ అంటే ఏంటి? ఇస్తమస్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ నారో జోన్ విచ్ కనెక్ట్స్ టు ల్యాండ్ బౌండరీస్. ఓకే, దాన్ని మనం ఇస్తమస్ అని చెప్పి పిలుస్తాం. ఇక్కడ ఈ చూడండి, ఈ పీస్ ఏదైతే ఉందో ఈ సన్న పీస్, ఇట్ ఈస్ కనెక్టింగ్ ద టూ మేజర్ లార్జ్ పీసెస్. ఏంటది? సౌత్ అమెరికా అండ్ నార్త్ అమెరికా. అండ్ ఈ ఇస్తమస్కి ఇంకో ఉండాల్సిన క్రైటీరియా ఏంటంటే మనకి బోత్ సైడ్స్ వాటర్ అనేది ఉండాలి. అంటే ఏంటి? చిన్న బ్రిడ్జ్ లాగా ఇది ఉంటుంది అనమాట ఇస్తమస్ అనేది. ఓకే, రైట్. సో దాంతోపాటు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఆర్ ఎల్స్ కంట్రీ ఏంటంటే హంగేరీ కంట్రీ గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యు కమ్ టు దిస్ హంగేరీ, అగైన్ దిస్ కమ్స్ ఇన్ యూరోపియన్ కాంటినెంట్. సో ఈ యూరోపియన్ కాంటినెంట్లో హంగేరీ అనేది కరెంట్ అఫైర్స్లో రావడం జరిగింది. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్, ఇది ఎందుకు వచ్చిందంటే హంగేరీ పార్లమెంట్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ అప్రూవ్డ్ స్వీడన్స్ నాటో అసెషన్. అంటే ఏంటి? స్వీడన్ అనేది నాటోలో జాయిన్ అవ్వటానికి అప్రూవల్ ఎవరు ఇచ్చారు? హంగేరీస్ పార్లమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ హంగేరీ యొక్క క్యాపిటల్ ఏంటి? బుడాపెస్ట్. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి బుడాపెస్ట్ కన్వెన్షన్ అని చెప్పి కూడా ఉంటుంది. సో కాబట్టి హంగేరీ అనేది ఇన్ జనరల్గా ఇంపార్టెంట్ కంట్రీ. సో ల్యాండ్ బౌండరీస్ కనుక చూస్తే ఈ ల్యాండ్ బౌండరీస్ హంగేరీతో ఏముంటాయి? సో ఇటువైపు రొమేనియా ఉంటుంది ఈస్ట్లో, నార్త్ ఈస్ట్లో మనకి యుక్రెయిన్ ఉంటుంది, అండ్ నార్త్లో మనకి స్లోవేకియా ఉంటుంది, వెస్ట్లో ఆస్ట్రేలియా, తర్వాత సౌత్ వెస్ట్లో మనకి స్లోవేనియా, అండ్ సౌత్లో మనకి క్రోషియా, సెర్బియా. ఇవన్నీ కూడా కంట్రీస్ విచ్ ఆర్ షేరింగ్ బౌండరీస్ విత్ హంగేరీ. అండ్ ఇఫ్ యు సీ ఇక్కడ ఉక్రెయిన్ కూడా, ఉక్రెయిన్ ఈజ్ ఆల్సో షేరింగ్ బౌండరీ విత్ హంగేరీ. ఓకే, రైట్. దాని తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ కంట్రీ ఈస్ స్వెడెన్. స్వెడెన్ గురించి కూడా ఇంపార్టెంట్గా చూడాలి. స్వెడెన్ ఈజ్ ఆల్సో ఇన్ కరెంట్ అఫైర్స్. కంటెక్స్ట్ ఏంటి? స్వెడెన్ ఈజ్ సెట్ టు జాయిన్ నాటో. అంటే ఇంత మనం మాట్లాడుకున్నాం కదా, హంగేరీ పార్లమెంట్ అనేది స్వెడెన్ నాటోలో జాయిన్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చిందని చెప్పి. అండ్ దాని తర్వాత స్వెడెన్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ సెట్ టు జాయిన్ ఇన్ నాటోలో జాయిన్ అవ్వడానికి లైన్ అనేది క్లియర్ అయింది. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ స్వెడెన్కి కనుక మీరు బౌండరీస్ అబ్జర్వ్ చేస్తే, స్వెడెన్ ఈజ్ హ్యావింగ్ బౌండరీ విత్ ఫిన్లాండ్ అండ్ నార్వే. సో ఏదైతే ఇక్కడ మనకి ఇది కనిపిస్తుందో, ఇటువంటి నార్త్
నార్త్ ఈస్ట్ నుంచి మనకి కింద ఈస్ట్ వరకు ఫిన్లాండ్తో బౌండరీ ఉంటుంది. అండ్ అలాగే నార్త్ నుంచి ఇటువైపు కింద వెస్ట్ మళ్ళీ సౌత్ వరకు దేంతో బౌండరీ ఉంటుంది, నార్వేతో బౌండరీ ఉంటుంది. స్వీడన్కి వెస్ట్ సైడ్ నార్వే ఉంటుంది, ఈస్ట్ సైడ్ మనకి ఈ బాల్టిక్ సీ తర్వాత గల్ఫ్ ఆఫ్ బోత్నియా ఉంటుంది. బట్ ఇటువైపు కనుక చూస్తే ఈ ఫిన్లాండ్తో బౌండరీ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అండ్ మ్యారిటైమ్ బౌండరీస్ అబ్జర్వ్ చేస్తే డెన్మార్క్, జర్మనీ, పోలాండ్, రష్యా, లిథువేనియా, లాట్వియా అండ్ ఎస్టోనియా వీటన్నిటితో మనకి మ్యారిటైమ్ బౌండరీ ఉంటుంది. సో ఒకసారి పాజ్ చేసి పిక్చర్ని ఒకసారి ఎలాబరేట్గా మీరు చూడండి. దాంతోపాటు ఇంపార్టెంట్ వాటర్ బాడీస్ ఏముంటాయంటే బాల్టిక్ సీ, గల్ఫ్ ఆఫ్ బోత్నియా ఇవి రెండు కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయి, స్వీడన్లో మనకి కనిపించడం జరుగుతుంది అనమాట. సో దాంతోపాటు ఇది ఏ పెనిన్సులాలో ఉంది, స్కాండినేవియన్ పెనిన్సులా, నార్థన్ యూరోప్లో ఉన్న స్కాండినేవియన్ పెనిన్సులాలో మనకి స్వీడన్ అనేది కనిపిస్తుంది. రైట్, తర్వాత బెలారూస్ గురించి కూడా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఫారిన్ మినిస్ట్రీ ఆఫ్ బెలారూస్ పెయిడ్ అఫీషియల్ విజిట్ టు ఇండియా. బెలారూస్ యొక్క ఫారిన్ మినిస్టర్ ఎవడైతే ఉంటాడో వాడు ఇండియాకి వచ్చి టూర్ చేసి వెళ్ళారనమాట. సో బెలారూస్ యొక్క క్యాపిటల్ మింక్. అండ్ ఈ బెలారూస్ అనేది ఏ కాంటినెంట్, యూరోపియన్ కాంటినెంట్. అండ్ ఇఫ్ యు సీ ద ల్యాండ్ బౌండరీస్ ఆర్ లిథువేనియా, లాట్వియా, రష్యా, యుక్రెయిన్, పోలాండ్. సో మ్యాప్లో మీరు ఇక్కడ మ్యాప్ చేస్తే ఇక్కడ మనకి పోలాండ్తో బౌండరీ ఉంటుంది, దానిపైన లిథువేనియాతో ఉంటుంది, అండ్ లిథువేనియాకి పైన మనకి లాట్వియాతో ఉంటుంది. ఇక్కడ కనిపించలేదు, బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే లిథువేనియాకి పైన లాట్వియాతో ఉంటుంది. అండ్ ఇటువైపు మనకి యుక్రెయిన్తో మనకి బౌండరీ ఉంటుంది, అండ్ ఇక్కడ రష్యాతో బౌండరీ ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ రివర్స్ ఏంటంటే ఇంపార్టెంట్ వాటర్ బాడీస్ ప్రిపేట్, నైపర్ అండ్ నీమన్ రివర్స్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో దాంతోపాటు బల్గేరియా అనేది కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీ విచ్ ఈస్ ఇన్ న్యూస్. బల్గేరియా క్యాపిటల్ చూస్తే ఇట్ ఈస్ సోఫియా ఈస్ క్యాపిటల్ ఆఫ్ బల్గేరియా. అండ్ ఎందుకు ఇది బల్గేరియా అనేది న్యూస్లో ఉందంటే రీసెంట్గా ఇండియన్ నేవీ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ రెస్క్యూడ్ బల్గేరియన్ షిప్ రియూన్ అండ్ ఇట్స్ క్రూ. ఇన్ జనరల్గా మనకి హైజాక్స్ అనేవి వాటర్ బాడీస్లో కూడా మనకి షిప్స్లో కూడా హైజాక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో మన ఇండియన్ నేవీ అనేది రియూన్ అనే షిప్ దాన్ని మన వాళ్ళు కాపాడటం జరిగింది. అండ్ దిస్ షిప్ ఈస్ బిలాంగ్ టు బల్గేరియా. అండ్ బల్గేరియా యొక్క బార్డరింగ్ కంట్రీస్ కనుక చూస్తే మనకి బల్గేరియాకి రొమేనియా, సెర్బియా, మెకడోనియా, గ్రీస్, టర్కీ ఇవన్నీ కూడా మనకి బార్డరింగ్ కంట్రీస్. సో దాంతోపాటు ఇఫ్ యు సీ మనకి బ్లాక్ సీ ఏదైతే ఉందో దిస్ బ్లాక్ సీ ఈజ్ హ్యావింగ్ ఆరెల్స్ బల్గేరియా ఈజ్ హ్యావింగ్ మ్యారిటైమ్ బౌండరీ విత్ బ్లాక్ సీ. ఎక్కడ ఈస్ట్ సైడ్లో ఉంటుంది. దిస్ ఈజ్ బల్గేరియా అండ్ బల్గేరియాకి ఈస్ట్లో బ్లాక్ సీతో మనకి బౌండరీ అనేది ఉంటుంది. సో అది కూడా ఇంపార్టెంట్. సో దాంతోపాటు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ అల్బేనియా కూడా ఇంపార్టెంట్. బట్ ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే ఈ అల్బేనియాలో ఇండియన్ ఎంబసీ పెట్టుకోవడానికి మన వాళ్ళు పర్మిషన్ ఇచ్చారనమాట. సో కాబట్టి అల్బేనియా అనేది న్యూస్లో రావడం జరిగింది. సో ఇన్ జనరల్గా ఎప్పుడైతే మనం అల్బేనియా గురించి మాట్లాడుతున్నామో దీని చుట్టుపక్కల ఉన్న బౌండరీస్ గురించి కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ వాటర్ బాడీస్ ఏముంటాయంటే అడ్రియాటిక్ సీ ఏదైతే ఉందో అది మనకి వెస్ట్ సైడ్లో బౌండరీ ఫామ్ చేస్తుంది. తర్వాత అయోనియన్ సీ ఏదైతే ఉందో మనకి సౌత్ వెస్ట్లో మనకి బౌండరీ అనేది ఫామ్ చేయటం జరుగుతుంది. ఓకే, అండ్ ఈ కంట్రీ అనేది మనకి సౌత్ ఈస్టర్న్ యూరోప్ బల్కన్ పెనిన్సులాలో ఉంటుందన్నమాట. ఓకే, సో ఇదంత ఇంపార్టెంట్ కాదు, బట్ ట్రై టు రిమెంబర్. ఎందుకు రిస్క్ తీసుకోవడం ఎందుకు చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ క్లాస్లో మనం వి విల్ బి డిస్కసింగ్ ద ఇంపార్టెంట్ సీస్ ఏవైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ ఓషన్స్ ఆర్ ఇంపార్టెంట్ వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పిక్ చేసుకొని అక్కడ ఏమైనా ఇష్యూస్ జరిగితే దానికి సంబంధించిన బార్డరింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత మనం ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ ఇండియా గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ TSPSC Group 1 అండ్ ఐఎమ్ షూర్ దట్ ఖచ్చితంగా ఒక 4 to 5 క్వశ్చన్స్ అనేవి ఆ టాపిక్ నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో.